బ్రిడిల్ పాత్ ఇది ఒక మామూలు వీధి కాదు. ఇక్కడ రిచ్ అంటే షో ఆఫ్ కాదు, పీస్ఫుల్ లైఫ్ స్టైల్. ఇక్కడ ఉండేవాళ్ళు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్ మరియు బిజినెస్ మెన్. ఇది టొరంటో అనే మహానగరానికి జూబ్లీ హిల్స్ లాంటిది. ఇక్కడ ఇల్లు ఒక్కోటి 125 కోట్ల నుండి మొదలయ్యి 1000 కోట్ల వరకు ఉంటాయి. చూపిస్తాం రండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ. సో ఈరోజు వీకెండ్. సో ఈరోజు మేము దగ్గరలో ఉన్న స్పాట్స్ కొన్ని చూడడానికి వెళ్తున్నాం. అంటే ఇక్కడ మంచి మంచి ఇల్లు ఉన్నాయి. లాస్ట్ టైం ఒక రూట్లో వెళ్తున్నప్పుడు మాకు కొంచెం పెద్ద ఇల్లు బాగా కనిపించాయి. సో అది ఎప్పుడైనా వెళ్దాం ఒకసారి చూడడానికి అని అనుకున్నాం. సో ఆ ఇల్లులన్నీ మేము చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాం. సో మీకు కూడా అలాగా చూపిస్తే బాగుంటుంది కదా అని ఈ వీడియో షూట్ చేస్తున్నాం అంతే. సో నథింగ్ బట్ జూబ్లీ హిల్స్ ఇన్ టొరంటో మేము వెళ్ళబోయే ఏరియా. సో లెట్స్ గో. బ్రిడిల్ పాత్ టొరంటోలో ఒక రోడ్ కాదు, వేరే ప్రపంచం. దీన్ని సంపన్నుల వీధిగా కూడా పిలుస్తారు. ఈ వీడియోలో నేను మీకు ఏదో లగ్జరీ హౌసెస్ చూపించడానికి మాత్రమే రాలేదు. ఈ ప్లేస్లోకి వెళ్ళాక నాకు అనిపించిన ఫీలింగ్ అది మీకు కూడా అనిపించాలి. మేము మా కారులో నెమ్మదిగా ఈ వీధి లోపలికి వెళ్ళగానే మేము గమనించింది ఏంటంటే అక్కడి వాతావరణం. ట్రాఫిక్ సౌండ్ లేదు, బయట జనాలు లేరు, చుట్టూ ప్రశాంతత. ఇది ఎక్కడో మారుమూల ఉంది అని అనుకుంటారేమో, కాదు, ఇది టొరంటో మధ్యలోనే. కానీ ఇక్కడ అడుగు పెట్టగానే నగరం అంతా ఒక్కసారిగా మ్యూట్ అయినట్టుంది. చుట్టూ ఎత్తైన చెట్లు, గాలి కూడా నెమ్మదిగా కథ చెప్తున్నట్టు అనిపించింది. ఆ చెట్ల మధ్య నుంచి ఎవ్వరికీ కనిపించకుండా దాగి ఉన్నట్టే ఉండి ఒక్కసారిగా ఎదురవుతాయి ఇంద్రలోక భవనాలు లాంటి ఇల్లు. వీటిని ఇల్లు అనడం కంటే కోటలు అనడం కరెక్టేమో. ఎంత అందంగా ఉన్నాయో మాటల్లో చెప్పలేం. నేను మీ స్క్రీన్ మీద ఒక్కో ఇంటికి ప్రైస్ చూపిస్తాను, కానీ నేను చెప్పేది ఇది అంత పెద్దది, ఇదిలా ఉంది, దీని గేట్లు పెద్దవి, ఇలా అదంతా కాదు. నాకు అనిపించింది ఒకటే, ఇక్కడ రిచ్ అంటే హడావిడి కాదు, నిశ్శబ్దంలో దాచుకున్న వైభవం. కొన్ని ఇల్లు చూసి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇవి కట్టడాలు మాత్రమే కాదు, ఇవి ఎవరో డ్రీమ్ని ఇయర్స్ పాటు బిల్డ్ చేసుకున్న రిజల్ట్. మనం ఒక హౌస్ని చూస్తున్నాం, కానీ వాళ్ళు ఒక లైఫ్ని డిజైన్ చేసుకున్నారు. ఎంత సంపాదిస్తే ఇంతటి భవనాల్ని నిర్మించగలం అని కాదు, ఎంత డిసిప్లిన్డ్గా నియమ నిబద్ధతలతో ఉంటే ఇలాంటి సామ్రాజ్యాన్ని నిర్మించగలం అని. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇవి చూసినప్పుడు జెలసీ రాలేదు, ఒక మోటివేషన్ వచ్చింది. బికాస్ ఇట్ మేక్స్ యూ రియలైజ్ లైఫ్లో లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ని రీచ్ అవ్వడానికి నిచ్చెనలు ఉంటాయి. ఆ నిచ్చెనలు ఎక్కడానికి షార్ట్ కట్స్ కాదు, టైం, ఫోకస్ అండ్ పేషెన్స్ అవసరం. కానీ కొంతమంది అనుకోవచ్చు, ఇలాంటి ప్లేస్లో ఉండడం గ్లామరస్గా అనిపించినా ఇంత ప్రైవసీ, ఇంత సైలెన్స్, ఈ లైఫ్ పీస్ఫుల్గానే ఉంటుందా లేక లోన్లీగానా? మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఈవినింగ్ వాక్కి బయటకు వెళ్తే ఖాళీ వీధులు, ట్రాఫిక్ సౌండ్ లేదు, హార్న్స్ లేవు, జనాలు గోల్ లేదు, ఏమీ లేదు, అంతా నిశ్శబ్దం. కొంతమందికి అది స్వర్గం, కొంతమందికి అది బోరింగ్. అందుకే ప్రైస్ చూసేటప్పుడు నేను ఇంకో వేలో చూస్తాను. ఇది ఇంటి ప్రైస్ కాదు, లైఫ్ స్టైల్ ప్రైస్. స్పేస్, క్వైట్, సేఫ్టీ, గ్రీనరీ ఇవన్నీ ఎక్స్ట్రాస్ కాదు,
ఈ ప్రపంచంలో అవే లగ్జరీస్. మాకు డ్రైవ్ చేస్తూ అనిపించింది, ఇక్కడ ఉండేవాళ్ళు షో ఆఫ్ కోసం కాదు, స్పేస్ కోసం పే చేస్తున్నారు. కార్స్ కోసం కాదు, టైం కోసం, స్టేటస్ కోసం కాదు, పీస్ కోసం. ఇప్పుడు మీకు ఒక స్మాల్ గేమ్, బట్ స్టోరీ గేమ్. ప్రతి ప్రైస్ చూసిన తర్వాత మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి, నేను ఇలాంటి ఇంట్లో ఉండాలనుకుంటున్నానా? మీ ఆన్సర్ ఎస్ అయితే ఎందుకు? ప్రశాంతత కోసమా, లేదా ప్రైవసీ కోసమా, లేదా ఫ్యామిలీ స్పేస్ కోసమా, లేదా నా పేరు కూడా ఒక లెవెల్కి వెళ్ళాలి అనే ఫీలింగ్ కోసమా? అలాగే మీ ఆన్సర్ నో అయితే ఎందుకు? ఫస్ట్ మీతో మీరే మాట్లాడుకోండి. ఆ పక్కనే ఉన్న వీధులు కూడా తిరిగాం, కానీ అక్కడి ఇల్లు అంత విశాలంగా లేవు. అలాగే చుట్టూ వాతావరణం కూడా అంత ప్రశాంతంగా ఏమీ లేదు. అయినా కూడా ఏదో తెలియని ఒక కనెక్షన్. మేబీ నేను కూడా అలాంటి ఒక చిన్న ఇంట్లో పుట్టి పెరగడం వల్ల ఏమో కావచ్చు. ఇది అంతా ఎందుకు చెప్తున్నా అంటే, డ్రీమ్ అనేది అందరికీ సేమ్ కాదు. కొంతమందికి డ్రీమ్ అంటే అలాంటి ఒక ఇంద్రభవనంలో ఉండటం, పెద్ద పెద్ద కార్లు, చాలా డబ్బులు, నచ్చినట్టు ఖర్చు పెట్టడం, ఎలా అయినా ఉండగలగడం, దేనికి వెనకడుగు వేయకుండా ఉండగలగడం. కానీ కొంతమందికి డ్రీమ్ అంటే ఇలాంటి చిన్న ఇంట్లో అయినా పర్లేదు, కుటుంబం అంతా కలిసి ఉండడం. బట్ నాకు తెలిసి ఇన్స్పిరేషన్ మాత్రం అందరికీ కామన్ అయి ఉంటుంది. ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీకు ఒక ఫీలింగ్ మిగలాలి, మన లైఫ్లో నెక్స్ట్ లెవెల్ పాసిబుల్. డ్రిల్ పాత్ని చూసి హౌసెస్ని చూస్తామనుకుంటాం, కానీ నిజానికి మనం చూసేది ఒక పర్స్పెక్టివ్, ఒక కోణం. సో ప్రైస్ ఓవర్లేస్ మీరు చూస్తున్నారు, కానీ నేను కోరేది మీకు ఒక ఆలోచన రావాలి. ఏంటంటే, వన్ డే, నాట్ బై లక్, బై వర్క్. మీకు ఈ స్టోరీ నచ్చితే కామెంట్స్లో ఒక్క మాట చాలు, వన్ డే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.